అందరికీ నమస్కారం. దిస్ ఇస్ డాక్టర్ ఆర్పి సుధా. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది మీ ముందుకు నేను వచ్చింది కూడాను పక్ష ఫలితాలు చెప్పుకోవడానికి అనమాట. అంటే ఏంటంటే మనకి జూన్ 15th నుంచి జూన్ 30th వరకు ఎలా ఉందో ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉందో చూడబోతున్నాము. అంతకన్నా ముందు మనం ఎప్పుడు మాట్లాడుకునేటట్టు గోచార రీత్యా అంటే అందరికీ తెలిసిన విషయం 9 ప్లానెట్స్ ఉన్నాయి, అలాగే 12 రాసులు భావాలు ఉన్నాయి కదా. సో ఈ 9 ప్లానెట్స్ ఎక్కడున్నాయో చూస్తాము. కానీ చంద్రుడు ఏంటంటే 2 రోజులకు ఒకసారి మూవ్ అవుతూ ఉంటారు. సో బేసిక్గా ఏంటంటే మిగతా 8 ప్లానెట్స్ ఎక్కడున్నాయో చూసి దాన్ని బట్టి మన రాశి ఫలితాలు అనేది మాట్లాడుకోవడం జరుగుతుంది. అందరికన్నా ముందు మనం మాట్లాడుకోవాల్సిందంటే శని మహారాజు. శని మనకి తెలుసు మొన్న మార్చిలోనే మూవ్ అయ్యారు తేట్లోకి మీనానికి. అలాగే ప్రస్తుతం వీనస్ అంటే శుక్రుడేమో మనకి మేషంలో ఉన్నారు. ఆయనేమో 29th of June వృషభానికి వెళ్తున్నారు. అలాగే మనం చూసాము అంటే మెర్కురీ అంటే బుధుడు ప్రస్తుతం ఏంటంటే మనకి జెమిని అంటే మిథునంలో ఉన్నారు. 22nd of June ఆయన కర్కాటకానికి వెళ్తున్నారు అనమాట. అలాగే మనం చూసాము అంటే సన్ మూమెంట్ కూడా మనకి 15th అవుతుంది, జూన్ 15th మిథునానికి వస్తున్నారు. అలాగే జూపిటర్ అన్నిటికన్నా బెస్ట్ గ్రహం అని చెప్తూ ఉంటాము, బెనిఫిట్ గ్రహం అని చెప్తూ ఉంటాము. వాళ్ళంత బ్లెస్సింగ్స్ ఇచ్చే గ్రహం అంటే ఏంటంటే అంత పాజిటివ్గా చేసే ఒక గ్రహం అని చెప్పుకునేది ఏంటంటే గురు గ్రహం. ఆయన కూడా మిథునంలోనే ఉన్నారనమాట. మళ్ళీ ఇంకా చూసాము అంటే రాహు కేతువులు చూసుకోవాలి. రాహు ఏమో మనకి కుంభంలో ఉన్నారు, కేతు ఏమో మనకేమో సింహంలో ఉన్నారనమాట. ఇవి గ్రహస్థితులు. అండ్ ఆల్సో మనం ఏంటంటే మనం ఎప్పుడులాగే మనం నెల ఫలితాలు చెప్పుకోవడం అనేది కూడా జరిగింది. కానీ ఇది టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ మనం చెప్పుకుంటున్నాం. జనరల్గా పరిహారాలు చేయాలి అంటే ఎప్పుడు చెప్పినట్టే మనం శక్తి పూజలు చేసే వాళ్ళకి కంటిన్యూ చేయండి. అలాగే ఏంటంటే గ్రహ పూజలు చేసే వాళ్ళకి ఈచ్ గ్రహానికి పూజలు చేయొచ్చు అనమాట. అంటే జపాలు కూడా చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనకి మార్స్ ముఖ్యమైన ఒక గ్రహం. అంటే ఏంటి, దాంపత్య జీవితానికి మనం చెప్పుకుంటాము, అలాగే సత్సంబంధాలకి, అలాగే ఏంటంటే ముందుకు సాగడానికి మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆ గ్రహం ఏమో నీచ స్థితి నుంచి ఇప్పుడు ప్రస్తుతం ఏమో సింహానికి వచ్చి ఉన్నారనమాట. ఈ 15 రోజులు అంటే ఏంటంటే ఇంకో నెలన్నర వరకు అవి ఉంటూ ఉంటాయి ఇక్కడ సింహంలో. నెలన్నర అని కాదు, నెలన్నర అని చెప్పచ్చు అనమాట. సో ఇవి గ్రహస్థితులు. జనరల్ పరిహారాలు అయితే మనం నవగ్రహ స్తోత్రాలు చదువుకోవడం మంచిది. అలాగే రాహుకేతు పూజలు చేసుకోవడం మంచిది అనమాట. అంటే ఎక్కడైనా చేసుకోవచ్చు. అందరూ ఏంటంటే డౌట్ అడుగుతూ ఉంటారు కాళహస్తిలోనే చేసుకోవాలని. మీరు వెళ్ళి చేసుకోగలిగితే తప్పక చేసుకోండి, లేకపోతే ఇక్కడ పక్కన గుడిలో కూడా మనం చేసుకోవచ్చు అనమాట. నేను ఇందాక చెప్పినట్టు శక్తి పూజలు చేసే వాళ్ళకి అన్ని శుభాలు జరుగుతాయి కనుక శక్తి పూజలు కొనసాగండి. అలాగే గురు పూజలు చేయడం కూడా చాలా మంచిదన్నమాట. ఇప్పుడు ఏవేవి రాసుల వారికి అంటే ద్వాదశ రాసుల వారికి ఏవేవి రాసుల వాళ్ళకి ఎలా ఉందో చూడబోతున్నాం అనమాట. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది మిథున రాశి వాళ్ళ గురించి. మిథున రాశి వాళ్ళకి కూడా చాలా బాగుంది 15 రోజులు. ఎందుకంటే ఈ రాశికి అధిపతి ఈ రాశిలోనే ఉన్నారు, అలాగే జూపిటర్తో ఉన్నారు. కెరీర్ డెవలప్మెంట్ చాలా బాగుంటుంది. అలాగే వాళ్ళు కరెక్ట్గా టైంకి అన్ని ఫినిష్ చేసి వాళ్ళు ఇచ్చిన పని బాధ్యతలు, ఎస్పెషల్లీ కెరీర్ రంగంలో ఉన్నవాళ్ళు వాళ్ళు చేసే పనులని కరెక్ట్గా టైంకి ఫినిష్ చేసి పెద్దల మన్నన పొందడం కానీ, ఉన్నత వ్యక్తుల సత్సంబంధాలు ఏర్పడడం కానీ, వాళ్ళ దృష్టిలో పడడం కానీ జరిగే సూచనలు బాగా కనిపిస్తున్నాయి. తప్పక వీళ్ళు ఏంటంటే పైకి వచ్చే సూచనలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే ఈ రాశిలోనే మనకి తెలిసి సన్ కూడా ఉన్నారు, 3rd లార్డ్. కొంతవరకు ఇబ్బందులు వచ్చేప్పటికీను షైన్ అవ్వడం అనేది తప్పక వీళ్ళకి ఎక్కువ కనిపిస్తోంది. సో ఈ 15 రోజులు చాలా బాగుంటుంది వీళ్ళకి. జూన్ 15 నుంచి జూన్ 30 వరకు మనం మాట్లాడుకుంటున్నాము. అలాగే మనం చూసాము అంటే 10th శని ఉన్నారు. సో తప్పక డెవలప్మెంట్ అనేది చాలా 9th and 10th లార్డ్ 10th ఉన్నారు. అంటే ఏంటి, మనకి 9th లార్డ్ 10th ఉన్నారంటే శని ఉన్నారనమాట. సో తప్పక చాలా బాగుంటుంది. కానీ ఖర్చులు అనేవి చాలా అధికం ఉంటాయి టిల్ 29th. ఎందుకంటే వీనస్ 12th house ఇంకా మూవ్ 11th ఉన్నాడు. వచ్చే లాభాలు ఏంటంటే సేవింగ్ అనేది ఎక్కువ ఉండదు. సో సేవింగ్ మెంటాలిటీ రావాలంటే తప్పక ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవడం అనేది చాలా మంచిది. అలాగే మనం చూసాము అంటే 7th లార్డ్ కూడానే ఉన్నారు కనుక పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి కానీ, ఫుడ్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి కానీ చాలా బాగుంటుంది. అలాగే
ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళందరికీ అంటే విస్తరించడం ఉంటుంది. కానీ ఏంటంటే వాళ్ళకి భాగ్యం అనేది ఎక్కువ ఏర్పడుతుంది. అంటే నా ఫస్ట్ స్టెప్పింగ్ స్టోన్ కింద మనం ఈ 15 డేస్ తీసుకోవచ్చు. ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఎక్కువ డబ్బు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే మనం చూసాము అంటే 11th or 3rd పడ్డాడు కనుక కొంతవరకు ఏంటంటే ఈ నెల అంతా సేవింగ్స్ అనేది తక్కువ ఉంటుంది. అలాగే మనం చూసాము అంటే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం ఉన్నప్పటికీ వాళ్ళు అనుకున్నంత రెన్యుమరేషన్ రావడం కానీ వాళ్ళు అనుకున్న స్థాయికి రావడం కానీ ఉండదన్నమాట. అంటే ఏంటి 15 రోజులు మనం మాట్లాడుకుంటున్నాం అంటే ఆపర్చునిటీస్ అంత బాగుండవు. అంటే ఏంటంటే ఆపర్చునిటీస్ వస్తాయి కానీ అంత వాళ్ళు అనుకున్నంత సాధించలేరు అని చెప్పడం అనమాట. అలాగే స్టూడెంట్స్కి చాలా బాగుందనే చెప్పుకోవాలి. ఎస్పెషల్లీ బయటికి వెళ్ళి వాళ్ళు సెటిల్ అయ్యి అక్కడ ఉద్యోగం చేసుకుందాం లేకపోతే అక్కడ ఎక్స్టెండెడ్ స్టడీస్ చేసుకుందాం అనుకున్న వాళ్ళందరికీ చాలా బాగుంటుంది. తప్పక డబ్బు ఖర్చు పెట్టుకుని వెళ్ళి శ్రమపడి తప్పక సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది అనమాట. వీసా వచ్చే ఛాన్సెస్ ఇలాంటివన్నీ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. తప్పక మిథున రాశి వాళ్ళకి కూడా ఈ 15 రోజులు చాలా బాగుందనే చెప్పుకోవాలి. అలాగే మనం చూసాము అంటే పరిహారాల విషయానికి వచ్చాము అంటే తప్పక వీళ్ళు ఏంటంటే వెడ్నెస్డే అంటే బుధవారం విష్ణు సహస్రనామం చదువుకోవడం చాలా మంచిది. అలాగే లక్ష్మీదేవి పూజలు చాలా మంచిది. ఎందుకంటే వీనస్ మనకి 11th ఉన్నాడు, 11th ఉన్నాడు. సో తప్పక కొంతవరకు లక్ష్మీ పూజలు చేసుకుంటే ఇంకా బాగుంటుంది. కానీ బ్రహ్మాండంగా ఎక్కడుందంటే వీళ్ళకి మనకి కెరీర్ డెవలప్మెంట్ చాలా బాగుంది. తప్పక ఏంటంటే ట్రావెలింగ్ కూడా ఉంటుంది అనమాట. వాళ్ళకి సముద్రాలు దాటి వెళ్ళడం కానీ దానికంతా రెడీ అవడం కానీ కనిపిస్తోంది. కొంతవరకు శ్రమ కూడా కనిపిస్తోంది కనుక శ్రమకి తగిన ఫలితం కూడా వీళ్ళకి కనిపిస్తుంది. అంటే ఏంటి మంచి శుభ సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే శుభ ఖర్చులు కూడా కనిపిస్తున్నాయి. ఇంట్లో పెళ్లి చేయడం కానీ ఫంక్షన్లు చేయడం కానీ అలాగే ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ ఎక్కువ కనిపిస్తోంది 15 రోజుల్లో. సో తప్పక వీళ్ళకి చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో మనం ఎప్పటికైనా జాగ్రత్తను చెప్పాలి అంటే పచ్చలు చెప్పుకుంటాము. అలాగే ఏంటంటే కలర్స్ విషయానికి వస్తే కనుక గ్రీన్ జనరల్గా మనం చెప్పుకుంటున్నాం. ఏదైనప్పటికీను వ్యక్తిగత జాతకం పరిశీలించినప్పుడే మనకి ఎగ్జాక్ట్గా ఒక పరిహారం అనేది చెప్పడం జరుగుతుంది. తప్పక ఇవన్నీ చేసుకుంటుంటే ఇంకా బాగుంటుంది వీళ్ళకి. మనం ఇప్పుడు జనరల్గా మాట్లాడుకుంటున్నాం అంటే వెరీ షార్ట్ టర్మ్ మాట్లాడుకుంటాం, 15 రోజులకే మాట్లాడుకుంటాము. అలాగే ఏంటంటే మనం ఎప్పుడైనా మంత్లీ ప్రెడిక్షన్స్ అంటే నెల ప్రెడిక్షన్స్, 15 days 2 weeks ప్రెడిక్షన్స్, వీక్లీ ప్రెడిక్షన్స్ మాట్లాడుకుంటాం. అది కూడా రాశిని బట్టి మాట్లాడుకుంటున్నాము. సో రాశిని బట్టి మాట్లాడుకున్నప్పుడు మనం ఒకే ఒక గ్రహం గురించి మాట్లాడుతాము. అంటే మిగతా ప్లానెట్స్ గురించి సత్సంబంధాలు చూసుకుని మనం మాట్లాడతాం అన్నమాట. కానీ కూడా ఏంటంటే ఎవరిదైనా సరే కరెక్ట్గా రెమెడియల్ మెషర్స్ ఇవ్వాలి, ఒక సొల్యూషన్ ఇవ్వాలి అన్నప్పుడు ఎప్పటికైనా సరే వ్యక్తిగత జాతకం పరిశీలించుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు జెమ్స్ గురించి కూడా, జాతరత్నాల గురించి, అలాగే కలర్స్ గురించి కూడా. ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీదే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే అన్ని గ్రహాల పరిస్థితి మనం చూస్తాము, అలాగే లగ్నం కూడా చూస్తాం, అలాగే పీరియడ్ వింశోత్తరి దశా సిస్టమ్ కూడా చూస్తాం. ఇవన్నీ చూసినప్పటికీ ఏంటంటే మనం జాతకం పరిశీలించినప్పుడు కరెక్ట్ అయిన సొల్యూషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఫ్యూచర్లో కూడా అంటే లాంగ్ టర్మ్గా మీరు ఫ్యూచర్లో కూడా మీరు అనుకునే గోల్స్ కానీ మీరు ఏదైనా సాధించాలనుకున్నవని అన్నీ కూడాను మనం డిస్కస్ చేయడము జరుగుతుంది, సొల్యూషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది అనమాట. సో తప్పక వ్యక్తిగత జాతకం పరిశీలించుకోవాలి అంటే కింద స్క్రోల్ అయ్యే నంబర్కి సంప్రదించవచ్చు. అలాగే ఈమెయిల్ ఐడి కూడా సంప్రదించవచ్చు. అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. అలాగే అపాయింట్మెంట్ తీసుకుని అపాయింట్మెంట్ ఎప్పుడు అనేది చెప్పడం కూడా జరుగుతుంది. సో తప్పక కింద స్క్రోల్ అయ్యే నంబర్కి ఈమెయిల్ ఐడికి సంప్రదించండి.